వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. ఎందుకో కానీ అప్పట్లో బాగా నోరేసుకుని పడిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండిపోయారు. అసలు వారు యాక్టివ్ అవుతారా లేకపోతే అలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా అనే చర్చ బలంగా నడుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ కష్టకాలంలో ఉంది. వారి అవసరం పార్టీకి ఖచ్చితంగా ఉంది. అయినా సరే అంత పెద్ద నోరు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నోరు తెరవట్లేదు. ఏదో ఆ వైసీపీలో పార్టీలో ఉంటే ఉన్నాంలే అన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. కనీసం నోరు తెరవటానికి కూడా ఇష్టపడట్లేదు. అయితే కూటమి ప్రభుత్వం రీసెంట్గా చూస్తే నెయ్యి కల్తీ వ్యవహారం పెద్ద టాపిక్ని చేసింది. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాళ్లే అవుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా అండగా నిలవాల్సిన ఈ సోకాల్డ్ ఫైర్ బ్రాండ్లంతా ముఖం చాటేస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కష్టంలో ఉన్నప్పుడే స్పందించాలి, కానీ పార్టీ బాగున్నప్పుడు ఎందుకులే అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక ఎవరు అవునన్నా కాదన్నా నెయ్యి కల్తీ వ్యవహారంలో మాత్రం వైఎస్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. మరి దాన్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన వాయిస్ వినిపిస్తోంది. కానీ ఇది చాలట్లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే బయటకు వస్తున్నారు. దానిపైన మేము వచ్చేసాం, మేము ఇచ్చేసాం, మేము ఇచ్చేయాలా అని మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చూస్తే మాజీ మంత్రులు ఆర్కే రోజా ఈవిడి ముందుంటారు. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, మోహన్ వంటి వారు కూడా నోరు తెరవకపోవడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సాధారణంగా ఏమైనా జరిగితే రోజా నోరేసుకుని పడిపోవడంలో ముందుంటారు. మరి ఈ విషయంలో ఆవిడ ఎందుకు మాట్లాడలేదని మాత్రం తెలియట్లేదు. ఇంకా 2014 నుంచి 2019 వరకు వైఎస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇక 19 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరో స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు. అసలు అధినేత జగన్పై ఏగ కాదు కదా, చిన్న దోమ కూడా వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అమాంతం పెద్ద పెద్ద నిందలు, ప్రత్యర్థుల బలమైన ఆరోపణలు చేస్తున్నా కూడా వీళ్ళెవ్వరూ స్పందించకపోవటం ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడితేనే, పార్టీ తరపున వాయిస్ని రేస్ చేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అసలు ఆ పార్టీ ఉందని గుర్తుంటుంది. మరి వైసీపీ హయాంలో పెద్ద పెద్ద పేర్లే పెట్టుకున్నారు వీళ్ళు, ఫైర్ బ్రాండ్లు. మరి ఈ పేరు పొందిన రోజా లాంటి నేతలంతా ఆడిన మాటలు రాష్ట్ర ప్రజలకు తెలియందేం కాదు. అందుకే ఫలానా ఫైర్ బ్రాండ్ ఏమైపోయారు, ఎక్కడుండిపోయింది అని కూడా ప్రజలు ఇప్పుడు ఆరా తీయటం చేస్తున్నాం. అయితే వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం 1-2 నేతలే మాట్లాడుతున్నారు. మిగతా వారు మాత్రం ఫుల్ సైలెన్స్. అందుకే సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి. వైఎస్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్లకు ఏమైంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో కొందరు తమ సొంత వృత్తులు, వ్యాపారాల్లో కూడా వెళ్ళిపోయారు. వీటికి కొంచెం పార్టీ విషయాలకి దూరంగా ఉంటారు. పరిస్థితికి తగ్గట్టుగా బయటికి రావాలి అని డిసైడ్ అయినప్పుడే బయటకు వస్తున్నారు. అప్పటి వరకు ఫుల్ సైలెన్స్ మోడ్లో ఉండటమే ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చారన్న మాట కూడా వినిపిస్తాం. మొత్తంగా చూస్తే ఈ ఫైర్ బ్రాండ్ల మౌనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చగా దారితీస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలా, లేక పరిస్థితులు సిచ్యువేషన్లన్నీ ఓకే అయిన తర్వాత సైలెంట్గా ఉండి మాట్లాడాలా అన్నది ఆ నేతల ముందున్న పెద్ద ప్రశ్న. మరి రాబోయే రోజుల్లో వాళ్ళు మళ్ళీ దూకుడుగా కనిపిస్తారా, లేక ఇదే మనం కొనసాగుతుందా అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.